నమస్తే. మై నేమ్ ఈస్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, కరీంనగర్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి సమ్మిట్ను మనం చూద్దాం. ఈసారి రీసెంట్లీగా మనకి 2026 ఏప్రిల్ 10 నుంచి 12 వరకు 2 రోజులు 3 రోజుల పాటు 9వ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, సో సముద్రంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి సంప్రదింపులు, వివిధ దేశాలతోని ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి సంప్రదింపులు మరియు కోఆర్డినేషన్, సహభాగస్వామ్యం లాంటి అంశాల మీద ఏర్పరచుకున్నటువంటి ఒక వేదిక. ఇప్పుడు ఈ 9వ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేటువంటిది, దీనికి వేదిక ఇంపార్టెంట్, మారిషస్లోని పోర్ట్ లూయిస్లో జరిగింది. ఇది 9వది అయితే మరి మొదటి యొక్క ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2016 సంవత్సరంలోని సింగపూర్ లోపల జరిగింది. అంటే ఫస్ట్ సింగపూర్లో జరిగింది, తర్వాత 2016లో, ఇప్పుడు రీసెంట్గా 9వది 2026లో జరిగింది మారిషస్లోని. వేదిక ఎక్కడ అంటే పోర్ట్ లూయిస్ లోపల. ఇక్కడ ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరిగింది. దీని యొక్క థీమ్ ఇంపార్టెంట్. మనం ఏదైనా సమ్మిట్ కానీ డేట్స్ కానీ చూసినప్పుడు సమ్మిట్ ఇంపార్టెంట్. కలెక్టివ్ స్టీవార్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్, ఇది థీము. ఈ తెలుగులో అయితే హిందూ మహాసముద్ర పాలన కోసం సామూహిక సారథ్యం. థీములను వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లోనే చూసుకోవాలి. కలెక్టివ్ స్టీవార్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్. దీనిని మరి నిర్వహించినటువంటి వారు ఎవరు అని అంటే ఇండియా ఫౌండేషన్ మరియు మారిషస్ ప్రభుత్వం మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించింది. 3 ఇండియా ఫౌండేషన్, మారిషస్ ప్రభుత్వం మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించింది. ఇక్కడ ఇంకా మనము గమనిస్తే దీని లోపల అంటే ఈ సదస్సు లోపల ఈ వేటికి ప్రాధాన్యత ఇచ్చారని చూస్తే 5 అంశాలకు ఇండియా కీలకమైనటువంటి చర్చలు చేపట్టింది. అది సముద్రము అంటే కేవలం ఒక భౌగోళిక ప్రదేశమే కాదు, ఒక జీవ పర్యావరణ వ్యవస్థ అని. అదేవిధంగా వలసవాద వారసత్వాలను అధిగమించడం మరియు ప్రాంతీయ సమైక్యతను పెంపొందించడము, తర్వాత మరింత విచ్ఛిన్నమైన మరియు పోటీతత్వ ప్రపంచ క్రమానికి అనుగుణంగా మారడము, తర్వాత భౌతిక మరియు భావనాత్మకమైనటువంటి అవరోధాలను పరిష్కరించడము, తర్వాత గ్లోబల్ సౌత్లో సామూహిక స్థితిస్థాపకత నిర్మించడం అనేటువంటి కీలక అంశాలను భారత్ అనేటువంటిది చేపట్టింది. ఇవి 5 అంశాలతో ఈసారి 9వ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.